కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం వచ్చింది మొదలు కరెన్సీనే టార్గెట్గా అక్రమ దంతాలకు తెరలేపుతున్నారు. హైదరాబాద్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు ల్యాండ్ కబ్జాలకు పాల్పడుతున్నారు. కబ్జాలు చేస్తూ ఇదేంటని అడిగిన వారిని బెదిరిస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ నాయకులపై నామమాత్రానికే కేసులు పెడుతోంది. తప్పితే వారిపై చర్యలు మాత్రం శూన్యమే. కుక్కట్పల్లి నియోజకవర్గం మాజీ అధ్యక్షుడు సేరి సతీష్ రెడ్డి నూతన భవనాలు నిర్మిస్తున్న బిల్డర్లే టార్గెట్గా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధిత బిల్డర్లు ఎవరికి చెప్పాలో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెల్లింగపల్లి కాంగ్రెస్ నాయకుడు జ్ఞానేశ్వర్ ఏకంగా మహిళను అత్యాచారం చేసి వీడియోను తీసి బ్లాక్మెయిల్ చేశాడు. బాధిత మహిళ దగ్గర నుంచి ఏకంగా లక్షలు కొల్లగొట్టాడు. దిక్కుతోచని స్థితిలో బాధితురాలు చందానగర్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చోట నాయకుల నుంచి బడ నాయకుల వరకు వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోవాలి, దాచుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలోని హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఎక్కడైతే ఖాళీగా కనబడితే అవి కబ్జాలు చేయడము, సెటిల్మెంట్లు చేయడము, లేకపోతే బెదిరించి భయపెట్టేసి కేసులు పెడతామని ప్రయత్నాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందరో ఉన్నారు. ఎంతోమంది హత్యలకు గురయ్యారు. ఎంతోమందిని కూడా బెదిరించి కొట్టిన వాళ్ళపైన కూడా పోలీసులు చర్యలు తీసుకున్నటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఒక మహిళతోని సంబంధాలు పెట్టుకోవడము, అతనితో తరచూ పరిచయాలు ఏర్పాటు చేసుకొని ఆమెతోని మాటల్లో లొంగ తీసుకొని అత్యాచారం చేసినటువంటి పరిస్థితి. అలాంటి మహిళని ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, భర్త ఎవరు లేరన్న విషయం తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బులను తీసుకోవడానికి మాయ మాటలు చెప్పేసి డబ్బులు తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం, తీరా ఆమె డబ్బులు అడిగితే ఆమె పైన కూడా తన దగ్గర సేవ్ చేసుకున్నటువంటి ఫోటోలు కావచ్చు, అసభ్యకరమైనటువంటి వీడియోలను చూపెట్టేసి బయట పెడతానని చెప్పడం, చివరికి ఆమె ఏమి చెప్పలేక బయటి ప్రపంచానికి చూపెట్టలేక పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులను ఆశ్రయిస్తే కేవలం కేసు కట్టారు తప్పితే అతనిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేటువంటి పరిస్థితి. దీనితో పాటుగా చూసుకున్నట్లయితే కేబిహెచ్పి పోలీస్ స్టేషన్లోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి షేర్ సతీష్ రెడ్డి, ఇతడు కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఎవరు బిల్డింగ్లు కట్టినా తన దగ్గరికి రావాలని చెప్పుకునే మాటలు, అక్కడికి వచ్చిన తర్వాత సెటిల్మెంట్లు, అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు కావచ్చు, దాంతో పాటుగా జిహెచ్ఎంసీ అధికారులను అన్ని తానే చూసుకుంటానని వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకోవడం, దాని తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పనులను ఏమి తీసుకోకుండా స్వలాభాలను వాడుకోవడం, దాని తర్వాత ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి వ్యక్తి బిల్డింగ్ జిహెచ్ఎంసీ అధికారులు ముడుపులు ముట్టలేదని సీజ్ చేయడం, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు దాంతోపాటు మీడియా ప్రతినిధులు కూడా వాళ్ళపైన పలుమార్లు వార్తలు రాయడంతో ఒక బిల్డర్ కేబిహెచ్పి కాలనీలోని టెంపుల్ బస్ స్టాప్లో ఒక వ్యక్తి అతను ఈ ఇబ్బందులు తాళలేక ఎవరికి చెప్పుకోలేక కట్టినటువంటి బిల్డింగ్ మధ్య కూడా అమ్మినటువంటి పరిస్థితి. మధ్యలో అమ్మి బయటికి వెళ్ళిపోయాడంటే అతను పడ్డ ఇబ్బంది ఎలాగుంది, అతనికి ఎలాంటి పోలీసులు కావచ్చు అక్కడ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో చాలా బాధపడ్డారు నరసింహారావు అనే వ్యక్తి. అతనితో పాటుగా కేబిహెచ్పి కాలనీలోని రోడ్ నెంబర్ 1లో ఒక వ్యక్తిని, దానికి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, మీడియాను కూడా అన్నీ నేను తానే చూసుకుంటాను అని చెప్పేసి అదే షేర్ సతీష్ రెడ్డి అనే వ్యక్తి అతని దగ్గర డబ్బులు తీసుకోవడం, చివరికి ఆ బిల్డింగ్ని జిహెచ్ఎంసీ అధికారులు ఆ బిల్డింగ్ని డిమాలిషన్ చేయడం, దానికి చావే ప్రత్యామ్నాయ మార్గం అని బాధపడ్డటువంటి వ్యక్తి. ఈ విధంగా 1 కాదు 2 కాదు దాదాపు 10ల సంఖ్యలో కూడా ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదులను పట్టించుకోలేదు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు. ఇకపోతే అదే పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా మాజీ అధ్యక్షుడిగా అని చెప్పుకున్నటువంటి షేర్ సతీష్ రెడ్డి యొక్క అక్క ₹1 కోటి సంబంధించినటువంటి డబ్బులను తమ్ముడికి ఏమని చెబితే మీడియేటర్ ఉన్న వ్యక్తి, ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి వ్యక్తి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఒక ఎంటీ చెక్ను పెట్టుకొని కుటుంబ సభ్యులపైన, సొంత సోదరి కుటుంబ సభ్యులపైన కూడా అతని చెక్ బౌన్స్ కేసు వేస్తా అని బెదిరించడం. ఈ అన్నిటికీ కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను ఏమి చెప్పినా అది చెలామణి అవుతుందని. దీనితో పాటుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, దాంతోపాటుగా మంత్రులు, దాంతోపాటుగా అతనికి సన్నిహితంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీల యొక్క ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు పెట్టేసి కేబిహెచ్పి కాలనీ కూకట్పల్లిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మార్కెట్లో ఆ గొప్పలు చూపెట్టుకుంటూ డబ్బులు వసూలు చేయడము, దాంతోపాటుగా దండుకోవడము, దాచుకోవడమే ప్రయత్నాలు చేస్తున్నాడు తప్పితే దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
అధికారాన్ని అడ్డం పెట్టుకొని చివరికి అక్క మీద కూడా కేసులు పెడుతుంటే దానిపైన చర్యలు తీసుకోలేకపోయింది పోలీసులు. ఇన్ని జరుగుతున్నప్పటికీ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏదైతే డోరీ హరాస్మెంట్లో కేసు ఉన్నప్పటికీ, ఎల్బీ నగర్లో కేసు ఉన్నప్పటికీ, కేబిహెచ్పి కాలనీలో కేసు ఉన్నప్పటికీ, ఇన్ని కేసులు ఉన్నప్పటికీ పోలీసులు అతనిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేరని కూడా సాటి ప్రజలు ప్రశ్నిస్తున్నారు, సాటి బిల్డర్లు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ఇబ్బందులు బయటికి చెప్పి మీడియా ముఖంగా వచ్చి మీడియా ప్రతినిధులకు బయట ఇద్దామా, వాళ్ళకు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తప్పుడు కేసులు పెడతారు, జైలుకు పంపిస్తారని భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. కేవలం దానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా మీడియా ప్రతినిధులకు మీడియా ఆఫీస్కి వచ్చి సంప్రదిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్ని అరాచకాలు చేస్తున్నారు, ఎంత ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్లకు పోలీసులు ఏ విధంగా సపోర్ట్గా ఉంటున్నారు. రియల్గా పోలీసులు వచ్చేసి ప్రజల పట్ల చిత్తశుద్ధిగా ఉన్నట్లయితే ఇన్ని వ్యవహారాలు చేసినటువంటి ఏదైతే చందనగర్లో ఉన్నటువంటి జ్ఞానేశ్వర్ పైన కావచ్చు, షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో తిరుగుతున్నటువంటి ఫ్లోటోలోని ఫ్లెక్సీలను వేసుకున్నటువంటి జ్ఞానేశ్వరి పైన కేసులు నమోదు చేసి ఎందుకు జైలు పంపలేదని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇంత తతంగం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగానే పోలీసు యంత్రాంగం నడుస్తుంది తప్పితే ప్రజలకు సపోర్టుగా నిలిచే పరిస్థితి లేదని కూడా వాపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ అధికారులు కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ప్రజలు అంటే ప్రభుత్వాలు అనేది మారుతూ ఉంటాయి కానీ అధికారులు మాత్రం శాశ్వతంగా ఉంటారు. కాబట్టి పోలీసులు వాళ్ళ యొక్క వృత్తి చేస్తే ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంటారని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకనైనా పోలీసులు మారుతారా? ఈ యొక్క రాజకీయ నాయకులకు కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు ఒక విధంగా, ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు ఒక విధంగా కాకుండా అందరికీ ఒక విధంగా న్యాయం చేస్తారని వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కెమెరామెన్ దశరథతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.